మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, దావీదు ఒక మాట చెప్తాడు కీర్తనలు 27వ అధ్యాయంలో. ఒక బలమైన మాట నేను చదివినప్పుడు అది నాకు సంతోషం అనిపించింది. దావీదు తనకు హృదయం నాకు అర్థమైంది. దావీదుకు దేవుడు చెప్తాడు ఈ విధంగా, నా సన్నిధి నువ్వు వెతుకని, నా సన్నిధిని వెతుకని. ఆ కీర్తనలో దావీదు రాస్తే ఇలా రాస్తాడు చూడండి, 27వ కీర్తన ఈ విధంగా ఉంది. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా. యెహోవా, చూడండి నేను చెప్తున్నాడు, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయంలో నీతో అనేను. చూడండి దేవుడు చెప్పాట, ఎవరి ద్వారా చెప్పాడు, మరి ఎలా చెప్పాడో తెలియదు, కానీ నా సన్నిధిని మీరు వెతకండి అన్న మాట దావీదు చెవులో పడింది. వెంటనే దావీదు అన్నాడు తన హృదయంలో, నీ సన్నిధిని నేను వెతుకుతానయ్యా. దావీదు హృదయం చూడండి దేవుడి మాటకు రియాక్ట్ అవుతున్నాడు. నేను అడుగుతున్నాను సంగమ యోధి అన్న, దేవుని మాటకు నువ్వు ఈ మధ్యకాలంలో రియాక్ట్ అయ్యావా? విని పక్కన పెట్టేసావా? రియాక్ట్ అయ్యావా? రియాక్ట్ అయితే ఆ ప్రతిఫలాన్ని చూస్తావు. దేవుడు నిన్ను నీతిమంతుడు పిలుస్తున్నాడు అన్న మాటకు రియాక్ట్ అయ్యావా? దేవుడు నిన్ను ఏ పాపం లేనివాడో చూస్తున్నాడు అన్న మాటకు నువ్వు రియాక్ట్ అయ్యావా? నీ దోషం విషయమై దయ కలిగి నీ పాపములను ఇకెన్నడూ జ్ఞాపకం చేసుకోవట్లేదన్న మాటకు నువ్వు రియాక్ట్ అయ్యావా? నిన్ను తన ఉరిమిలో తన ఒడిలో నిన్ను ఉంచుకున్నాడని అన్న మాటకు నువ్వు రియాక్ట్ అయ్యావా? ఆయన నిన్ను ప్రేమించుచున్న మాటకు నువ్వు రియాక్ట్ అయ్యావా? చూడండి, ఆయన మనం ఇంకా పాపలు ఉన్నప్పుడే మనం ప్రేమించన్న మాటకు నువ్వు రియాక్ట్ అవుతున్నావా? ఈ విషయాల కొరకు మనం రియాక్ట్ అవ్వాలి. మనం దేవుని ప్రేమను సెన్స్ చేయాలి. అనుదినము మన జీవితంలో దేవుని కోపాన్ని మనం సెన్స్ చేయకూడదు, దేవుని ప్రేమను మనం సెన్స్ చేయాలి. జీవితాన్ని మార్చేది దేవుని ప్రేమ. సంగమా, దేవుని ప్రేమ మీ జీవితాన్ని కడుతుంది. అందుకనే బైబిల్లో మాట ఉంటుంది ఈ విధంగా, మనం ఎక్కడ నిలబడాలో మనకు తెలియనప్పుడు దేవుడు చెప్తాడు, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. అవును, దేవుడు చెప్తున్నమాట, ఆయన ప్రేమ యందు మనం నిలబడమని దేవుడు చెప్తున్నాడు. మనం ఎన్నో విషయాలు నిలబడతాం, కోపతాపాల్లో, బాధల్లో, భయాలు నిలబడతాం. దేవుడు చెప్తున్నాడు, నా ప్రేమలో మీరు నిలబడండి, నేను కార్యం చేయబోతున్నాను, నువ్వు దిగులు పడద్దు, కార్యము యెహోవా జరిగించడం దేవుడు చెప్తున్నాడు. యోధి అన్న, దేవుడిని నీతిమంతులను పిలుస్తున్నాడు. పరుగున వెళ్ళి దేవుని దగ్గరికి. భయపడుతున్నావా? భయము నిన్ను ఆవరించిందా? అబ్రాము ఏం కనుగొన్నాడని దేవుని లేఖనాలు చెప్తున్నా తెలుసు. అబ్రాము శరీర విషయంలో ఏం కనుగొన్నాడు? అబ్రాము క్రియల మూలంగా నీతిమంతుడు అవ్వలేదు, కానీ విశ్వాసం మూలంగా నీతిమంతుడు అని చెప్పి అబ్రాము కనుగొన్నాడు. అబ్రాము దేవుని మాటకు బదులుగా హృదయంలో అనుకున్నాడు. దావీదు కూడా, అయ్యా నీ నీతిని సమాజంలో నేను చెప్తానని చెప్పి అనుకున్నాడు. నేను చెప్పిన ఒక మాట, 2000 సంవత్సరాల కిందట యేసు మరణం ద్వారా నువ్వు నీతిమంతుడిగా పిలువబడుతున్నావు. 2000 సంవత్సరాల కిందట యేసు మరణం ద్వారా, తన రక్తము ద్వారా నువ్వు నీతిమంతుడిగా పిలువబడుతున్నావు. ఈ మాటను తీసుకో, దేవుని లేఖనాలు దగ్గర తీసుకో. నీ నీతిమంతుడు అవ్వడానికి ప్రయత్నాన్ని ఆపేసి నువ్వు నీతిమంతుడు విషయం నమ్మి ధైర్యంగా ముందుకు అడుగువే. దేవుని కోపము నీ పని లేని విషయంలో గమనిస్తావు. రియాక్ట్ అవుతాము దేవుని మాటకు. దేవుడు చెప్పాడు, నా సన్నిధిని వెతకండి అని చెప్పగానే దావీదు వెతకడం దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎంత భాగ్యం. ఇంకో చోటు చెప్తాడు, అయ్యా నీ బలిపీఠం చుట్టూ కూడా నేను ప్రదక్షిణాలు చేస్తాను. చూడండి మాట, నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణాలు చేస్తానంటే చూడండి ఎలా మాట్లాడుతున్నాను. నీ బలిపీఠం చుట్టూ నేను తిరుగుతానయ్యా. మనసంతా చూడండి దేంతో నింపడిందో, దేవుని కొరకే. అయ్యా నీ సన్నిధికి వెళుదామని జనులు చెప్పుగా నాకు ఆనందం కలిగింది. చూడండి ఎక్కడున్నాడు? రాజయ్యుండి ఎక్కడెక్కడో తిరగచ్చు, దేవుని సన్నిధి మీద ఆశ పెట్టుకుంటున్నాడు. చూడండి, ఈ మధ్యకాలంలో సంఘానికి వెళ్ళడం ఆపేసావా? దేవుని దగ్గరికి వెళ్ళడం ఆపేసావా? నీకు ఈ మధ్యకాలంలో సేవకుల మాట నచ్చట్లేదా? అయ్యో, నువ్వు సిద్ధపడి వెళ్తే సేవకులు నీ గురించి మాట్లాడతారు, దేవుడు నీతోనే మాట్లాడతాడు. నువ్వు సిద్ధపడి వెళ్ళు, దేవుని మీద ఆధారపడి వెళ్ళు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇది నెమ్మది కలిగి ముందుకెళ్ళడానికి ఇష్టపడు. దైవికమైన దేవుని ఉద్దేశాలు నీకు నెరవేర్చబడబోతున్నాయి. కళ్ళు మూసుకుంటావా? యోధి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఎటువంటి మానసిక ఒత్తిడి గురయ్యారో నాకు తెలియదు, ఎటువంటి విషయాల్లో వారి జీవితంలో జరుగుతుందో నాకు తెలియదు, ఏ విషయాలు వారికి మానసిక ఒత్తిడిని కలుగు చేస్తున్నాయో నాకు తెలియదు. అయ్యా నువ్వు ప్రతి విషయాన్ని చూచుచున్నవాడవు, నీకు స్తోత్రం. ప్రతి సందర్భాన్ని చూచుచున్నవాడా నీకు వందనాలు. నువ్వు ఆలస్యం చేయవు,
నువ్వు సమయానికి దిగే దేవుడు, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలో నీ కృపను చూచినట్లుగా సహాయం చేయండి. నీవు పలికిన మాటను పట్టుకొని అయ్యా మళ్ళా తిరిగి ఆ మాట కొరకు వారు నిలబడగా సహాయం చేయండి. అట్టి కృపను, అట్టి మంచి మనస్సును వారికి ఇచ్చి నడిపించబడదు. ఈ దినము వారిని మనస్సుతో పూర్తిగా నింపబడినట్లుగా సహాయం చేసి నడిపించబడదు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరసించిపోతూ, దిగులు పడతో ఆయన కార్యాన్ని చూడబోతున్నావు. God bless you. See you tomorrow.